కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ నవయుగ సంస్థ ప్రతినిధులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ విచారణకు హాజరైన నవయుగ ప్రతినిధులను ప్రాజెక్టుపై పలు ప్రశ్నలు అడిగారు. నవయుగ కంపెనీ ప్రతినిధులు దాఖలు చేసిన అఫిడవిట్లు అన్నీ ఒకేలా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. నవయుగ డైరెక్టర్ రమేష్ అఫిడవిట్ను కాపీ పేస్ట్ చేశారని నిలదీశారు. సుందిల్ల ప్రాజెక్టు డ్యామేజీ ఎలా ఎప్పుడు జరిగిందని విచారణకు హాజరైన నవయుగ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. 2022లో భారీ వరదకు సుందిల్ల ప్రాజెక్టు భారీగా దెబ్బతిన్నదన్నారు నవయుగ డైరెక్టర్ రమేష్. దీంతో డ్యామేజ్ జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు పీసీ ఘోష్. డిజైన్ ఆధారంగా రిపేర్లు చేశామన్నారు నవయుగ కంపెనీ ప్రతినిధులు. గ్రౌండింగ్తో పాటు అన్ని సమస్యలని వెంటనే పరిష్కరించామని చెప్పడంతో జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై ఒప్పందాలు జరగలేదని కమిషన్కు తెలిపారు నవయుగ సంస్థ ప్రతినిధులు. ప్రస్తుతం సుందిల్ల బ్యారేజీ దగ్గర తమ ప్రతినిధులు ఉన్నారని, ఎలాంటి యాక్టివిటీ జరగడం లేదని వివరించారు. పనులు పూర్తయినా ఫైనల్ బిల్లులు ఇంకా ఇవ్వలేదన్నారు. పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ డ్యామేజ్ జరగడంతో బిల్లులు ఆపారని చెప్పారు సంస్థ ప్రతినిధులు. కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ నవయుగ సంస్థ ప్రతినిధులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ విచారణకు హాజరైన నవయుగ ప్రతినిధులను ప్రాజెక్టుపై పలు ప్రశ్నలు అడిగారు. నవయుగ కంపెనీ ప్రతినిధులు దాఖలు చేసిన అఫిడవిట్లు అన్నీ ఒకేలా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. నవయుగ డైరెక్టర్ రమేష్ అఫిడవిట్ను కాపీ పేస్ట్ చేశారని నిలదీశారు. సుందిల్ల ప్రాజెక్టు డ్యామేజీ ఎలా ఎప్పుడు జరిగిందని విచారణకు హాజరైన నవయుగ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. 2022లో భారీ వరదకు సుందిల్ల ప్రాజెక్టు భారీగా దెబ్బతిన్నదన్నారు నవయుగ డైరెక్టర్ రమేష్. దీంతో డ్యామేజ్ జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు పీసీ ఘోష్. డిజైన్ ఆధారంగా రిపేర్లు చేశామన్నారు నవయుగ కంపెనీ ప్రతినిధులు. గ్రౌండింగ్తో పాటు అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించామని చెప్పడంతో జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై ఒప్పందాలు జరగలేదని కమిషన్కు తెలిపారు నవయుగ సంస్థ ప్రతినిధులు. ప్రస్తుతం సుందిల్ల బ్యారేజీ దగ్గర తమ ప్రతినిధులు ఉన్నారని, ఎలాంటి యాక్టివిటీ జరగడం లేదని వివరించారు. పనులు పూర్తయినా ఫైనల్ బిల్లులు ఇంకా ఇవ్వలేదన్నారు. పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ డ్యామేజ్ జరగడంతో బిల్లులు ఆపారని చెప్పారు సంస్థ ప్రతినిధులు.